కేసీఆర్ సంబంధించి గతంలో కాంగ్రెస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ప్రకటనలు అయితే చేసిరు. కేసీఆర్ ఇక బయటికి రాడు, ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు అన్నారు. కాకపోతే కేసీఆర్ కూడా ఏడాది కాలం సమయం ఇద్దాం, ఆ తర్వాత వాళ్ళు కనుక మాట్లాడకుంటే, వాళ్ళు కనుక పనులు చేయకుంటే ఖచ్చితంగా వాళ్ళని నిలదీద్దామని కేసీఆర్ కూడా చెప్పిండు. మరి అన్నిటికీ పులాషా పెట్టడానికి ఈరోజు కేసీఆర్ అయితే జనాల్లోకి రాబోతున్నాడు. ఈరోజు 19 తారీఖు తెలంగాణ భవన్కు రాపోయి తెలంగాణ భవన్కు వచ్చి ఆయన యొక్క సందేశాన్ని ఇచ్చి కార్యకర్తలకు కూడా కొద్దిగా జోష్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దాని గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు, భవిష్యత్తుకు కార్యాచరణపై సమగ్ర చర్చ. తెలంగాణ భవన్లో నేడు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు క్యాడర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు 7 నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్కు వస్తున్న సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై మాట్లాడనున్నారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సూచిస్తోంది. ఇక ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసన మండలి శాసనసభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. ఇటీవల కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పాలనను గంభీరంగా గమనిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. తాను కొడితే గట్టిగా ఉంటుందని రేవంత్ సర్కార్కు వార్నింగ్ ఇచ్చారు. ఇక కేసీఆర్ సంబంధించి సుమారు 7 నెలల నుంచి తెలంగాణ భవన్కి అయితే రాలేదు. 7 నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ సంబంధించి వాళ్ళతో కూడా పూర్తి ఎత్తున కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళకు దిశానిర్దేశం కూడా వేసి మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఎట్లా ఎండగట్టాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ప్రజలకు ఏ విధంగా తీసుకుపోవాలనే అంశాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితులు. ఎందుకంటే ఇన్ని రోజులు కేటీఆర్ సంబంధించి కానీ, కవితకు సంబంధించి కానీ, హరీష్ రావు సంబంధించి ముగ్గురినే తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ రోజు నుంచి ఏదైతే ప్రళయం వస్తున్నట్టు కేసీఆర్ బయటికి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భయానికి గురవుతున్నారని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ సంబంధించి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నిన్న ఏదైతే కార్యకర్తలు వాళ్ళు పెట్టినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, పోస్టర్లు కావచ్చు, పూర్తి మొత్తంలో పర్మిషన్ తీసుకున్నా కూడా మొత్తం కూడా ఇంపిరు. అంటే కేసీఆర్ బయటికి రాబోతున్నాడని వాళ్ళ మొత్తం కూడా వాళ్ళు భయంగా వణికిపోతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈరోజు మరి శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున మా నాయకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, మరి ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తాడు, లేకపోతే మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ ఏ విధంగా జరగబోతుంది అనే విషయాలపై మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి అంశాలను చూస్తే రాబోయే రోజుల్లో కేసీఆర్ కూడా చాలా గట్టిగా గర్జించే రోజులు కూడా దగ్గరికి వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. మరి ఈ ముగ్గురినే తట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కారు కూడా కావచ్చు, మరి కేసీఆర్ని ఎట్లా తట్టుకుంటారని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ ఒక మాట విడిచిపెడితేనే అది మొత్తం కొన్ని కోట్ల మంది వీడియోలు చూసిరు. మరి ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చి ఒకవేళ గతంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఏ విధంగా గర్జించిండో ఈరోజు కూడా అదే విధంగా గర్జిస్తే ప్రభుత్వం పరిస్థితి ఏందని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుగుతున్నాయి.